హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఛానల్లో శ్యామ్ సార్స్ వొకాబులరీ స్టార్ట్ చేద్దామా? నేను హిందూ పేపర్లో కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీతో రెడీగా ఉన్నాను. మీరు కూడా మీ వొకాబులరీ నోట్బుక్తో రెడీ ఉన్నారా? స్టార్ట్ చేసే ముందు ఒక ముఖ్యమైన విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ ఎలా రాస్తున్నారు? ఆల్రెడీ నేను నిన్నటి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయింది. సో బాగా రాయండి. నేను ఒకటే ఒకటి సజెషన్ ఇస్తాను ఈ వీడియోలో. ఒక సపరేట్ వీడియోలో డీటెయిల్స్ కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. కొన్ని టిప్స్ తర్వాత ఒక సపరేట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ ఇంగ్లీష్ అటెంప్ట్ చేసేటప్పుడు నెగిటివ్ స్కోర్ తెచ్చుకోకుండా చూసుకోండి. 100% కాన్ఫిడెంట్గా ఉన్న క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఈ టైంలో నెగిటివ్ మార్క్స్ అనేవి అస్సలు ఎంకరేజ్ చేయకండి. వచ్చిన మార్క్స్ కూడా అనవసరంగా మళ్ళీ పోతాయి. అన్లెస్ అండ్ అంటిల్ యు ఆర్ వెరీ ష్యూర్ ఆఫ్ ఎ క్వశ్చన్, డోంట్ అటెంప్ట్ ఇట్. సో ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ ఎలా రాస్తున్నారు? మీ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే కమెంట్ సెక్షన్లో ఇంగ్లీష్ సెక్షన్ ఎలా ఇచ్చారు? ఈజీగా ఉందా, మోడరేట్గా ఉందా, డిఫికల్ట్గా ఉందా? ఒకసారి మీరు కమెంట్ సెక్షన్లో ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి. సో దట్ అది మిగిలిన స్టూడెంట్స్కి కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా ఎవరైనా ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ అవ్వాలి అనుకున్న వారికి ఫ్రాంక్గా చెప్పాలంటే టైం ఎక్కువ లేదు. కానీ ఉన్న టైంలో ఏదైనా గైడెన్స్ కావాలి అనుకుంటే తెలుసు కదా, ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు ఎస్ఎస్సి సిజిఎల్ కోర్స్ కనిపిస్తుంది, అది పర్చేస్ చేసుకుని అందులో ఉన్న రికార్డెడ్ వీడియోస్ చూసుకోండి. ప్రతిరోజు లైవ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. ఈ రికార్డెడ్ వీడియోస్తో పాటు లైవ్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వండి. మీకు అది చాలా హెల్ప్ అవుతుంది. మరీ ముఖ్యంగా సిజిఎల్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్సే కాదు, బ్యాంక్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, మెయిన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి, ఇప్పుడు కొత్తగా పడిన ఎన్ఐఏ సిఎల్ నోటిఫికేషన్లో అప్లై చేసే వాళ్ళకి కూడా ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చాలా హెల్ప్ అవుతుంది. అదేంటంటే జెనిసిస్ అనే ప్రోగ్రామ్ చాలా హెల్ప్ అవుతుంది. ఈ జెనిసిస్ ప్రోగ్రాంలో మనం ఏం చేస్తున్నాము, 500 గ్రామర్ రూల్స్ని డిస్కస్ చేసుకోవడం కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ 100+ రూల్స్ రెడీగా ఉన్నాయి రికార్డెడ్ వీడియోస్లో. సో ఈ జెనిసిస్ ప్రోగ్రామ్ వల్ల ఏమవుతుందంటే గ్రామర్ రూల్స్ అన్నీ కూడా రివిజన్ అవుతాయి. ఈ జెనిసిస్ ప్రోగ్రామ్ ఆల్రెడీ మన యాప్లో అన్ని కోర్సెస్లో కూడా నేను యాడ్ చేశాను. కాబట్టి గ్రామర్కి సంబంధించి 500 రూల్స్ కవర్ చేస్తే చాలు, ఇంకా గ్రామర్లో మీరు రిలాక్స్ అయిపోవచ్చు. అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న వారు ఆల్రెడీ మన సపరేట్ కోర్స్ ఒకటి లాంచ్ చేయడం జరిగింది, మెయిన్స్ మాస్టర్ స్ట్రోక్. సో ఈ మెయిన్స్ మాస్టర్ స్ట్రోక్ ప్రోగ్రాంలో కూడా రికార్డ్ క్లాసెస్తో పాటు లైవ్ క్లాసెస్ జరుగుతున్నాయి. మెయిన్స్లో ఇంగ్లీష్ని మంచిగా స్కోర్ చేయడానికి మీకు ఈ మెయిన్స్ మాస్టర్ స్ట్రోక్ అనే ప్రోగ్రామ్ చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా చాలా విషయాలు నేను మీకు తర్వాత చెప్తాను. లేట్ చేయకుండా వొకాబులరీ క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో శ్యామ్ సార్స్ వొకాబులరీలో మనం హిందూ పేపర్లో ఎడిటోరియల్ ఆర్టికల్ చూస్తున్నాము. సెప్టెంబర్ 10th హిందూ న్యూస్ పేపర్ ఇది. సో ఇందులో మనకి ట్యూబర్క్లోసిస్కి సంబంధించి ఒక ఆర్టికల్ వచ్చింది. ఫస్ట్ వొకాబులరీ రెజిమెంట్ అన్నారు. సింపుల్గా చెప్తాను, రెజిమెంట్ అంటే మెడిసిన్ అని రాసుకోండి, పర్వాలేదు. సో రెజిమెంట్ అంటే డైట్ అని రాసుకోండి, మెడిసిన్ అని రాసుకోండి. ఓకేనా? ఇక ఒక ఇడియం వచ్చింది స్టార్టింగ్లోనే, అదేంటంటే డ్రాగింగ్ ద ఫీట్. డ్రాగింగ్ ద ఫీట్ అంటే ఏదైనా స్లోగా రావడం అనమాట. కమ్ స్లోలీ. ఏదైనా స్లోగా రావడాన్ని డ్రాగింగ్ ద ఫీట్ అంటాము. ఇదే ఆర్టికల్‌లో మనం కొంచెం పైకి వెళ్తే హార్డ్‌లీ అనే ఒక సింపుల్ వర్డే వచ్చింది. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. హార్డ్‌లీ అంటే చాలా అరుదుగా, రేర్‌లీ అంటాం. హార్డ్‌లీ అంటే చాలా అరుదుగా, రేర్‌లీ అంటాము. సో ఇదే ఆర్టికల్ ఇంకొంచెం మనం ముందుకు వెళ్లి చూస్తే మనకి హితర్టో అనే వొకాబులరీ కనిపించింది. హితర్టో అంటే అంతకు ముందు, ఫార్మర్. ఓకేమా? ఫార్మర్ అంటే తెలుసు కదా, మాజీ. ఎర్లియర్ అని కూడా అనొచ్చు. ఎర్లియర్ అని కూడా అనొచ్చు. ఇక ఇలా చూసుకుంటూ వెళ్తే ఎంటెయిల్ అనే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే మన కోసం వచ్చేసింది. ఎంటెయిల్ అంటే ఏంటంటే అవసరం పడిన. సో ఎంటెయిల్ అంటే నీడ్. ఎంటెయిల్ అంటే నీడ్. రిక్వైర్ అని కూడా అంటాం. లేదంటే కొన్నిసార్లు అది కంపల్సరీగా తీసుకుంటుంది అని కూడా అంటాం అనమాట. సో ఎంటైల్ అంటే నీడ్, రిక్వైర్స్. అమ్మా, రిక్వైర్స్. కన్సిస్ట్ అని కూడా రాయొచ్చు, పర్వాలేదు. ఎంటైల్ అంటే కన్సిస్ట్ అని కూడా రాయొచ్చు.
ఎండోర్స్ అంటే సపోర్ట్ చేయడం, దేన్నైనా కూడా మనం బాగా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తే ఎండోర్స్ అంటాం. ఇదేం పెద్ద కష్టమైన వర్డ్ కాదు, అయినా కూడా చెప్తున్నాను. అడ్మైరబులీ అంటే రెస్పెక్ట్, అడ్మైర్ అంటే ఏంటి, గౌరవం, రెస్పెక్ట్. ఎయిడ్ అంటే అందరికీ తెలుసు, హెల్ప్. ఎయిడ్ అంటే హెల్ప్. ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. సో మీరు కమెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ ఏంటో చెప్పాలి, నాకు మెసేజ్ చేయాలి. ఏఐడి, ఏఐడిఈ, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇది మీరు కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయాలి, ఓకేనా? ఇక ర్యాపిడ్ అంటే తెలుసు కదా, చాలా ఫాస్ట్గా. ర్యాపిడ్ అంటే వెరీ ఫాస్ట్, వెరీ క్విక్. ర్యాపిడ్ అంటే వెరీ ఫాస్ట్ లేదా వెరీ క్విక్. అంటే తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి మియర్ అనే ఒక వొకాబులరీ వచ్చింది. సో మియర్ అంటే యాక్చువల్గా జస్ట్ అంటాం మనం, అది మాత్రమే, జస్ట్ అంటాం మనం, ఓకేనా? ఓన్లీ అని కూడా అంటాము. ఇక పయోనీర్ అంటే ఏదైనా ఒక పని ఫస్ట్ టైం చేస్తే దాన్ని పయోనీర్ అంటాం, బీయింగ్ ద ఫస్ట్. అంటే ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని ఫస్ట్ టైం చేస్తే పయోనీర్ అంటాం. ఏ పర్సన్ డూయింగ్ సంథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. సో డయాగ్నైజ్ అంటే తెలుసు కదా, ఒక డిసీజ్ని ఫైండ్ అవుట్ చేయడం అనమాట, ఫైండింగ్ అవుట్ ద ప్రాబ్లం. డయాగ్నైజ్ చేయడం అంటే ఏంటి, ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేయడం. మన ఏదైనా హాస్పిటల్కి వెళ్ళామనుకో, ఫస్ట్ ఏం చేస్తారు, డయాగ్నైజ్ చేస్తారు, ప్రాబ్లం ఏంటో ఫైండ్ అవుట్ చేస్తారు, అప్పుడు కదా మెడిసిన్ ఇస్తారు. అయితే ఈ ఆర్టికల్లో ఎక్కువ వర్డ్స్ లేవు కాబట్టి నేను దాని కింద ఆర్టికల్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఇంపల్సివ్ అంటే పెద్దగా ఆలోచించకుండా అప్పటికప్పుడు ఒక డెసిషన్ తీసుకోవడం అనమాట. సో స్పాంటేనిటీ, స్పాంటేనియస్ అని రాయండి పర్వాలేదు. అంటే ఇంపల్సివ్గా ఏదైనా డెసిషన్ తీసుకోవడం అంటే అప్పటికప్పుడు పెద్దగా ఆలోచన లేకుండా ఒక డెసిషన్ తీసుకోవడం, స్పాంటేనియస్. టర్మాయిల్ అంటే గందరగోళం, కేఓస్. టర్మాయిల్ అంటే గందరగోళం, కేఓస్. డిజార్డర్ అని కూడా అంటాము. ఫ్రాన్స్లో డిజార్డర్గా ఉందంట పరిస్థితి ఏంట. సో స్నాప్ అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈ సెంటెన్స్లో వాడు స్నాప్ అనే దాన్ని యాడ్జెక్టివ్ ఫామ్గా వాడాడు. సో సడన్ అన్న మీనింగ్ వస్తుంది. అయితే స్నాప్ అనేది రకరకాల మీనింగ్స్తో ఉంటుంది. ఈ సెంటెన్స్లో స్నాప్ అంటే సడన్ అని వాడాడు. ఫార్ రైట్ అంటే ప్రత్యర్థి, కంప్లీట్ ఆపోజిట్ అని రాయండి. ఫార్ రైట్ అంటే కంప్లీట్ ఆపోజిట్. అంటే మనకి పొలిటికల్ కాంటెక్స్ట్లో లెఫ్ట్ పార్టీస్, రైట్ పార్టీస్ అంటాం కదా, అలా అనమాట. యాక్చువల్గా స్టేక్ క్లెయిమ్ అంటే వాటా అడగడం. స్టేక్ క్లెయిమ్ అంటే డిమాండ్ షేర్, ఇందులో నా వాటా కూడా ఉంది అంటాం, లేదా ఇది నాదే అంటాము. సో స్టేక్ క్లెయిమ్ అంటే రాయండి, డిమాండ్ ద పవర్, పవర్ని కోరుకోవడం. స్టేక్ క్లెయిమ్ అంటే డిమాండ్ ద పవర్, లేదంటే డిమాండ్ ద షేర్. డెడ్ లాక్ అంటే ఒక భయంకరమైన పరిస్థితి, డిఫికల్ట్ సిచ్యువేషన్, అంటే ముందుకి వెళ్ళలేకపోతున్నాం అనమాట. ఏ సిచ్యువేషన్ వేర్ దెర్ ఇస్ నో ప్రోగ్రెస్. వెటరన్ అంటే చాలా సీనియర్ పర్సన్, వెరీ వెరీ సీనియర్. ఏదైనా ఒక ప్రొఫెషన్లో బాగా సీనియర్ ఉంటే ఏమంటాము, వెటరన్ అంటాం అనమాట. వెరీ సీనియర్ మోస్ట్ పర్సన్. ఇది పెద్ద వొకాబులరీ ఏం కాదు, కోపం తెప్పించడాన్ని ఏమంటాము, యాంగర్డ్ అంటాం. అమ్మా, యాంగర్డ్ అంటే మేక్ యాంగ్రీ. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చూడండి, ఒక ఇడియంగా చెప్పచ్చు ఇది. పోరింగ్ ఇన్ టు ద స్ట్రీట్స్. యాక్చువల్గా పోరింగ్ అంటే ఓ నీళ్లు పోయడమా, కాదు. ఈ సెంటెన్స్ ప్రకారం పోరింగ్ ఇన్ టు ద స్ట్రీట్స్ అంటే చాలా మంది కోపంతో రోడ్డు మీదకి వచ్చారని, ఆందోళన. ప్రొటెస్ట్ అని రాయండి, మీకు ప్రొటెస్ట్ తెలుసు కదా ఎలాగో. స్లామ్ అంటే అవమానించడం రా, క్రిటిసైజ్, బ్లేమ్ చేయడం, ఇన్సల్ట్ చేయడం. అందరికీ తెలుసు బిట్రే అంటే ఏంటో, మోసం చేయడం, చీట్. బిట్రే అంటే మోసం చేయడం. ఇక ర్యాషనేల్ అంటే లాజిక్ అమ్మా, ర్యాషనేల్ అంటే లాజిక్. సో మ్యాక్రన్ ఏదో ఒక లాజిక్ నమ్మాడు, దాని గురించి చెప్తున్నాడు అదంత బాలేదని. సో ర్యాషనల్ అంటే లాజిక్ అనమాట. ఇక నెగోషియేటర్ అంటే ఎవరు, ఎవరైతే డిస్కషన్స్ చేస్తాడు, మీడియేటర్ అంటాం అనమాట. సో నెగోషియేటర్ అంటే రాసుకోండి, ఏ పర్సన్ హూ ఇన్వాల్వ్స్ ఇన్ డిస్కషన్. బేసికల్గా నెగోషియేట్ అంటేనే చర్చించడం. నెగోషియేటర్ అంటే ముఖ్యంగా డిస్కషన్ చేసేవాడిని నెగోషియేటర్ అంటాం. ఇర్కింగ్ అంటే చిరాకు కలిగించడం, ఇర్రిటేటింగ్, కోపాన్ని తెప్పించడం. మేకింగ్ యాంగ్రీ, అన్నాయింగ్ అని కూడా అంటాం. యాక్చువల్గా స్లెడ్జ్ హ్యామర్ అన్న ఒకటే, పెద్ద ఏమీ డిఫరెన్స్ లేదు, మీరు హ్యామర్ అని రాసుకోండి. సుత్తి. బ్లో అంటే దెబ్బ, అంటే ఒక సుత్తితో కొట్టిన దెబ్బలా అనమాట. సో బ్లో అంటే హిట్. ఇగ్నోర్ అంటే పట్టించుకోకపోవడం, నాట్ కేరింగ్. ఇగ్నోర్ అంటే పట్టించుకోకపోవడం, నాట్ కేరింగ్. మ్యాండేట్ అంటే ఏంటి, గవర్నమెంట్, జనాలు ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే దాన్ని మ్యాండేట్ అంటాం. సో డెసిషన్ అని రాయండి,
మ్యాండేట్ అంటే పీపుల్స్ డెసిషన్. జనరల్గా మ్యాండేట్ అన్నవాడు ప్రజలు ఇస్తారు ఎలక్షన్స్ అయినాక, ఏ పార్టీకి ఓటేస్తారో దాన్ని మ్యాండేట్ అంటాం. సో మ్యాండేట్ అంటే పీపుల్స్ చాయిస్ అని రాయండి. మాకరీ అంటే అవమానించడం, ఇన్సల్ట్. మాకరీ అంటే అవమానించడం, ఇన్సల్ట్. ఆల్రెడీ మనకి స్లామ్ అన్న వర్డ్ కూడా వచ్చింది కదా. సరే, ఇలా మనకి కొన్ని వొకాబులరీ కంప్లీట్ చేసుకున్నాము. నేను నా టాస్క్ కంప్లీట్ చేశాను. మరి మీరు మీ టాస్క్ కంప్లీట్ చేయాలి. 3 వొకాబులరీ ఇస్తాను. ఒక్కొక్క దాంతో ఒక్కొక్క మంచి ఎగ్జాంపుల్ రాసి కామెంట్ సెక్షన్‌లో మీ ఎగ్జాంపుల్‌ని మెసేజ్ చేయండి. ఫస్ట్ వొకాబులరీ ఇదే, మాకరీ. అంటే క్రిటిసైజ్ చేయడం, ఎవరినైనా అవమానించడం. దీంతో ఒక మంచి ఎగ్జాంపుల్‌ని తయారు చేయండి. కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. తర్వాత వొకాబులరీ ఏంటంటే ఇర్క్, అంటే చిరాకు కలిగించడం అనమాట. సో దీంతో ఒక మంచి ఎగ్జాంపుల్‌ని తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. ఇక తర్వాత వచ్చేటప్పటికి థర్డ్ వొకాబులరీ ఏంటంటే ఇదిగోండి. సో స్టేక్ క్లెయిమ్. స్టేక్ క్లెయిమ్ అంటే అందులో నా వాటా ఉంది అని కోరుకోవడం, లేకపోతే నాకు పవర్ ఉంది అని డిమాండ్ చేయడం అనమాట. ఓకేనా? ఈ 3 వొకాబులరీతో 3 ఎగ్జాంపుల్స్‌ని కమెంట్ చేసి, ఆ మంచి ఎగ్జాంపుల్స్‌ని మీరు కమెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. దాంతో పాటు ఇంకో క్వెషన్ కూడా అడిగానేంటి? ఎయిడ్‌కి డిఫరెన్స్ ఏంటో కూడా ఒకసారి స్టడీ చేయండి. ఇక వీడియో ఎండ్ చేస్తున్నాను. ఎండ్ చేసే ముందు ఇంకో విషయం చెప్పాలి. ఇంపార్టెంట్ విషయం. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్‌లో చాలా రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. నేనేం చేశానంటే అందులో ఉన్న వొకాబులరీ వీడియోస్ అన్ని అన్‌లాక్ చేసి పెట్టాను. అంటే ఎవ్వరైనా కూడా వొకాబులరీ వీడియోస్ చూసుకోవచ్చు. అలా ఎందుకు చేశానంటే చాలామంది అడిగారు నన్ను, "సార్ సీజీఎల్ ఎగ్జామ్‌కి వొకాబులరీ ఏదైనా రివిజన్ క్లాసెస్ పెట్టండి" అన్నారు. ఇప్పుడు నాకున్న బిజీ స్కెడ్యూల్‌లో నేను మళ్ళీ రివిజన్ క్లాసెస్ పెట్టలేను. టైం లేదు నాకు. కాబట్టి అట్‌లీస్ట్ ఏం చేశానంటే ఏదో ఒక రకంగా సపోర్ట్ చేద్దామని మన యాప్‌లో ఉన్న వొకాబులరీ వీడియోస్ అన్నీ ఓపెన్ చేసి పెట్టాను. అంటే ఎవ్వరైనా చూడొచ్చు. కొత్త స్టూడెంట్స్ కూడా చూడొచ్చు. జస్ట్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు. మీకక్కడ ఫ్రీ కంటెంట్ అని కనిపిస్తుంది. హ్యాపీగా ఆ వీడియోస్ అన్నీ చూసుకోండి. అట్‌లీస్ట్ ఈ టైంలో వొకాబులరీ వీడియోస్ చూసుకొని రన్నింగ్ నోట్స్ రాసుకుంటే కొంత హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి.